నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. సో మన గత ఎపిసోడ్ చూసామండి. గత ఎపిసోడ్లో మనం మ్యూచువల్ ఫండ్స్, ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి అలాగే ఒక ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని అలాగే ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఉన్న పిఎంఎస్లతో కంపేర్ చేస్తే మనకి తెలిసింది 10% నుంచి 20% కనుక మనకి ఎక్స్ట్రా రేట్ని ఇచ్చింది మనకి పిఎంఎస్ అని చెప్పి. సో కాబట్టి అలాగే ఇప్పుడు మనం చూద్దామండి, మిడ్ క్యాప్తో కంపేర్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు క్లయింట్స్. సో మిడ్ క్యాప్తో కంపేర్ చేసి చెప్పండి, మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్తో అలాగే మిడ్ క్యాప్లో కేటగిరీలో ఉన్న మనకి పిఎంఎస్తో కనుక కంపేర్ చేసి ఒక లాస్ట్ 3 ఇయర్స్గా లాస్ట్ 3 ఇయర్స్ అంటే తెలుసు మనకు ఒక బుల్ రన్ వచ్చింది, ఒక బీర్ రన్ వచ్చింది, బీర్ మార్కెట్ వచ్చింది. సో ఈ బుల్ మార్కెట్ బీర్ మార్కెట్ ఒక ఫ్లాట్గా 3 ఇయర్స్ అయింది. సో ఇట్లాంటి టైంలో కనుక మనం తీసుకుంటే కంపారిజన్ బాగానే ఉంటుందని చెప్తున్నారు. సో మనం అలాగే నిఫ్టీ 100 మిడ్ క్యాప్ అంటే చూడండి, నిఫ్టీ 100 మిడ్ క్యాప్ అనేది మనం ఇండెక్స్గా తీసుకుందాం. అది 21% అయితే జనరేట్ చేసిందండి. 21.70% రిటర్న్ జనరేట్ చేసింది. ఇప్పుడు మనం టాప్ తీసుకుంటున్న మిడ్ క్యాప్స్ ఏవి అంటే ఇందులో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, మనందరికీ తెలుసు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మిడ్ క్యాప్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పొచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, అలాగే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్. మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అంటే మీకు తెలిసి అంత మంచి పేరు వచ్చింది దానికి, లాస్ట్ 3.5 ఇయర్స్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు. సో అట్లాంటి మనం టాప్ కేటగిరీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ చూడండి. మనం కంపేర్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇక్కడేమి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, యూటీ మ్యూచువల్ ఫండ్, శామ్స్కో మ్యూచువల్ ఫండ్, పేరు కొంచెం లేని టారస్ మ్యూచువల్ ఫండ్ ఇట్లాంటి వాటితో కంపేర్ చేయట్లేండి. ఎక్కువ జనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, ఎక్కువ ఇన్వెస్టర్స్ మనం గతంలో ఎపిసోడ్లో కూడా చూసాం. పారాక్పెరిక్ ఫ్లెక్సీ క్యాప్తోనే కంపేర్ చేసాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ పెట్టేది పారాక్పెరిక్ ఫ్లెక్సీ క్యాపే. అలాగే మీకు చూస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, అట్లాంటి వాటితో క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకుందాం. సో ఎక్కువ జనం ఇన్వెస్ట్ చేసిన మల్టీ పేరున్న మ్యూచువల్ ఫండ్స్తోనే మనం పిఎంఎస్ని కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఇది మనం చిన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనం కంపేర్ చేయట్లేదు. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మనం మిడ్ క్యాప్స్లో మనం తీసుకుంది నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, అలాగే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్. ఇక్కడ చూడండి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ మనకి 23% జనరేట్ చేసింది. వేరాజ్ మనకి ఇండెక్స్ 21.70% ఇస్తే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 23% జనరేట్ చేసింది. అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ మనం చూస్తే లాస్ట్ 3 ఇయర్స్లో 24% జనరేట్ చేసింది. అందరికీ ఫేవరెట్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ 27% రేట్ని అయితే జనరేట్ చేసింది. సో వీటికి అనుగుణంగా మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్లు చూద్దాం. చూడండి, అబాకస్ మొదటి నుంచి నేను చెప్తూనే ఉంటాను. అబాకస్ సునీల్ సంగనియా ఒక మంచి ఫండ్ మేనేజర్. సో ఆయన రన్ చేసే మిడ్ క్యాప్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో అబాకస్ వాళ్ళ ఎమర్జింగ్ పోర్ట్ఫోలియో మనకు వచ్చేసి 32% రిటర్న్ ఇచ్చిందండి. సో ఇక్కడ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ మనం అనుకున్నాం 23% రిటర్న్ అని. 23%కి ఇక్కడ 32%, ఇది కొంచెం తిరగబడింది. అది 23, 32, ఇది చూడండి గమ్మత్తుగా ఉంది. సో అబాకస్ ఎమర్జింగ్ ఫండ్ వచ్చేసి మీకు 32% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్లో. సో చూడండి ఎంత డిఫరెన్స్ అంటే మనకి ఆల్మోస్ట్ 8% దాకా డిఫరెన్స్ ఉంది. 7 + 9% డిఫరెన్స్ అయితే వచ్చింది. సో కాబట్టి అది చెప్తున్నానండి, పిఎంఎస్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ మనకి 9% ఎక్స్ట్రా జనరేట్ చేసింది. చాలామంది చెప్తారు 2% ఎక్స్ట్రా ఉంటుంది, 3% ఎక్స్ట్రా ఉంటుంది, అంతదానికి మనం వెళ్ళటం ఎందుకు, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అని చెప్తుంటారు. అది వాస్తవం కాదు, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఐసిఐసిఐ పైప్ అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్న మనకి పిఎంఎస్. సో వాళ్ళు 33% అయితే జనరేట్ చేశారండి. అలాగే కార్నియల్, సో కార్నియల్ వాళ్ళ కంపెనీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి. మనం అనుకుంటాం మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ మనం 27% జనరేట్ చేసింది అని చెప్పి, అదే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్న కార్నియల్ అయితే 37% జనరేట్ చేసింది రిటర్న్. అంటే 10% హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. సో అదండి మనకి ఈవెన్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ మీకు 27% రిటర్న్ ఇస్తే, అదే మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళ పిఎంఎస్ మిడ్ టు మెగా పిఎంఎస్ 30% జనరేట్ చేసింది, ఇంకా 3% ఎక్స్ట్రా జనరేట్ చేసింది మోతిలాల్ ఓస్వాల్ పిఎంఎస్. సో అందుకే చెప్తున్నామండి, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ మీకు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయి. మీరు కేవలం ఒక హై స్పెండ్ రేషియో ఎక్కువ ఉంటుంది, చర్నింగ్ చేస్తారు, దాని ట్యాక్స్ పడుతుంది, టాక్సేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఏదో మిత్ అంటే అంతే మిత్. ప్రాఫిట్ షేరింగ్ ఒకటి, అది కూడా ఏమి ఉండదు, ప్రాఫిట్ షేరింగ్ ఏం తీసుకోరు వాళ్ళు. సో ఇవన్నీ మనం హోల్డ్ చేస్తున్నాయి మనల్ని వెళ్ళనీయకుండా. అలా కాకుండా బ్రేక్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ఆల్వేస్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పిఎంఎస్లు మీరు తీసుకోండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మనం ఇక్కడ ఉన్నది మీకు ఒక మంచి పిఎంఎస్లు ఏర్పడడానికే ఇండియాలో దగ్గర 400 కంపెనీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి పిఎంఎస్లో, ఒకటి కాదు, 2 కాదు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చూస్తే గట్టి కొడితే 56 కంపెనీస్ ఉన్నాయేమో, 50 కంపెనీస్ ఉన్నాయేమో. కానీ మనకి చూస్తే ఇవేమో హండ్రెడ్స్లో ఉన్నాయి, 350 to 400 కంపెనీస్ ఉన్నాయి పిఎంఎస్లో ఆఫర్ చేసేవి. అన్నింటిలో కూడా ది బెస్ట్ని మేము సెలెక్ట్ చేసి మేము ముందుకు తీసుకొస్తాం. సో ఇవాళ మేము ఒక ఏఎస్కులో కానివ్వండి, లేకపోతే ఆదిత్య బిర్లా కానివ్వండి, లేదా మోతిలాల్లో కానివ్వండి, ఐసిఐసిలో కానీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత పిఎంఎస్లో ఎప్పుడైతే మీ 50 lakhs 1 crore అవుతుందో, అందులోంచి 50 lakhs తీసి మళ్ళీ వేరే పిఎంఎస్లో మేమే సజెస్ట్ చేస్తాము. అట్లా 3-4 పిఎంఎస్ల దాకా మేము ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాము రాబోయే రోజుల్లో మీ చేత. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్లు తీసుకోండి, మీరు బెస్ట్ ఆఫ్ ద రిటర్న్ తీసుకుని చూస్తారు.
సో ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ఇస్ బెటర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.